బాగలేదు మందిరానికి ఎట్లా వచ్చామన్నంటారా? అట్లా అడగాలి కాబట్టి అడుగుతుంది. ఒకవేళ బాగలేకపోతే తర్వాత చెప్పండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎప్పుడు బాగే ఉండవు. కొన్ని పరిస్థితులు మన జీవితంలో రకరకాల సమస్యలు ఉంటాయి. అది సమస్యలాగా కనపడపోయినా సమస్యలు ఉంటాయి. తప్పగా ఒకరికొక రీతిగా, ఇంకొకరికి ఇంకో రీతిగా, నాకు ఒక రీతిగా, మీకు ఒక రీతిగా. ఇవన్నీ మనం యేసుక్రీస్తు వారి రక్తంలో విమోచించబడినాం కాబట్టి మనం ఇవన్నీ చెప్పుకొని ప్రభు పాదాల దగ్గర ఆయనకి చెప్పేదాన్ని కూడా ప్రార్థన చేసినాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనాన్ని అందరం చదువుదాం. 10వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుదాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం అందరమే కలిపే చదువుదాం. చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యముల కంటే అమూల్యమైనది. మరొకసారి ప్రభు పాదాలకు వెళ్ళి నమస్కరించి ప్రభు పాదాల దగ్గర మనం సమర్పించుకుందాం. లేఖనాల్లో మనం చూసినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన బ్రదర్స్ ఒకరు చేయండి. సమయంలో కొంచెం మనసు పెట్టిందండి. ఇక్కడ సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే ఇక్కడ ఏం రాయబడిందంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైంది. చూడండి, నాకెళ్ళి చూడండి, బైబిల్ తర్వాత చూస్తున్నాను, నాకెళ్ళి చూడండి. గుణవతి దొరకటం అరుదంట. దొరికింది, అసలు దొరకదని చెప్పేవాడి, కానీ అరుదన్నాడు అంటే కొంచెం దొరికిందని ఉండాలి, అంతే కదా. మాట్లాడండి. ఏంటి గుణవతి? ఇంతకుముందు 5 బుద్ధి కలిగిన కన్యలు, 5 బుద్ధి లేని కన్యలు కూడా చెప్పినా. ఇంకొకటి చెప్పినా, బుద్ధి కలిగినటువంటి జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు ఎట్టుకట్టు కూడా చెప్పినా. ఇది లేఖనాల్లో కొంచెం మనసు పెట్టాలి మనం. అసలు కొంచెం ఎట్లా ఉండాలంటే శిలువ వైపు చూడాలి మనం, అప్పుడు అర్థమైంది. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అసలు అరుదు. గుణవతి అయినటువంటి భార్య అనుకోబాకుండా బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు స్త్రీలకే కదా వాడు గుణం లేని వాళ్ళు కావాలా, నేనే గుణవంతుడిని అనుకుంటారు సహజంగా. వాళ్ళకి వచ్చినటువంటి రైట్ ఇది వచ్చిందన్నమాట, వాళ్ళు రైట్ కొట్టుకున్నారన్నమాట. దానిలో కాదే కాదు, మనమందరమే సంఘం స్త్రీకి సంబంధించిన వాళ్ళు. దేవుడు కోరేది ఎవరంటే గుణవతిని కోరుతాడు. అందరిని కోరుకోడు. బదా తమ్ముడు
పర్వాలేదులే, నేను బాగానే ఉన్నాను, రైట్గా ఉన్నానని చెప్పి నువ్వే. నేను చెప్పాను కదా ఒకసారి, పిల్లలందరికంట ఎగ్జామ్స్కు పేపర్ ఇచ్చేసిందంట. ఇచ్చి ఆ టీచర్ చెప్పిందంట, రే అందరూ రైట్లు కొట్టుకొని రాందంట. రైట్లు కొట్టుకుంటారా లేకపోతే ప్లస్ కొట్టుకుంటారండి? 100% రైటే కొట్టుకుంటారు, అంతే కదా. కాబట్టి మనం రైట్ కొట్టుకోవాలి. బ్రదర్స్, ముఖ్యంగా మనం చెల్లెలం గుణవతి దొరకకుండా ఆరుదంట. గుణవతి దొరకకుండా వినపడుతుంది మీకు? వినపడుతుందా? ఏమో నువ్వు తలకాయ ఇవ్వట్లేదే సుశీలమ్మ, తలకాయ ఇవ్వట్లేదే, వినపట్లేదే నీకు? కానీ నేను అడుగుతున్నా, వినపడట్లేదు ఎందుకంటే గొంతు ఇంత ముందు ఆగలేదు, ఇంతకుముందే పెద్దగా ఉండేది, ఇప్పుడు గొంతు తగ్గింది కాబట్టి వినపడుతుందా లేదా అడుగుతున్నా, అంతేకేం లేదు. కొంచెం వినండి నా మాట, నన్ను అపార్థం చేసుకోబాకు. నా బాధ ఏంటంటే, మళ్ళీ చెప్తాను, ఇందాక చెప్పారు, నా బాధ ఏంటంటే కొన్ని మాటలన్నా ఇది మేలు పొందుతారు, అది నా బాధ. లేదా హాయిగా పడుకోండి, నిద్రపోండి, ఫ్యాన్లు వేసినాం కదా హాయిగా, ఇంటికాడ ఎంతో కష్టం ఉంది అని చెప్పొచ్చు. నేను కష్టపడ్డా చేయండి, ఆ పని 2 గంటలకి బస్సు తిరగనట్లేదు, ఎక్కువగా కొట్లు కూడా ఉన్నాయి కాబట్టి మీరేం చెప్తున్నా, ఫ్యాన్ వేస్తాను, బొబ్బండి, హాయిగా ఉంటుంది. ఇది 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 స్కూల్కి పిల్లలు పోతే ఎట్లనో మందిరానికి వస్తే అంతే. ఇది పిల్లలు పడుకోనిస్తారా? వాళ్ళకి టైం ఇస్తారు. చిన్న పిల్లలు అయితే కొంచెం అన్నం పెట్టేసి 2 మాటలు చెప్పి రేపు బాగా పడుకుంటారు, పండ పెడతారు. స్కూల్ పిల్లలు, దశమ పిల్లలు పడుక పెడతారా? కొడతారా? మాట్లాడలేదు ఇది. నిద్రపోతే ఊరుకుంటారా స్కూల్లో? ఇది స్కూల్ కాదు నేను చెప్పేది. స్కూల్ కన్నా ఇది పరసంబంధమైనటువంటి స్టడీ. దేవుని వాక్యం, దేవుడు రాబోయే ముందుగా మనం సిద్ధపడేదాని కొరకు ఇచ్చింది, అంతేగాని నిర్లక్ష్యం ఉండేదాని కోసం కానే కాదు. నువ్వు ఉంటే ఉండు, నీ మీదే వదిలేస్తాను దేవుడు. రేపు నిన్నే లెక్క అడుగుతాడు, ఎవరిని లెక్క అడగడు. గుర్తుపెట్టుకోండి, గుణవతి అయినటువంటి భార్య దొరకట అరుదు. ఒకవేళ దొరికిందనుకో ముత్యముల కన్నా అమూల్యం అంట, అద్భుతమైనటువంటిది. ఇక్కడ అర్థం ఏంటంటే, ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. పెళ్లి కుమార్తెగా గుణవతిగా ఆయన మనలో కోరుతున్నాడు. గుణవతిగా ఉంటేనే నిన్ను అంగీకరిస్తాడు. గుణవతి కాకపోతే ఇష్టపడతారండి? అంత ఇదైనా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాడు ఎట్టన్నా కాదు, వాడు ఎట్టన్నా ఉన్నాయి, పిల్ల మాత్రం మంచిది కావాలి, అన్నీ బాగుండాలి, రూపురేఖలు బాగుండాలి, ముక్కు మొహం బాగుండాలి, నడకలు బాగుండాలి, ఎంత పొడుగు జడ ఉండాలి. ఎవరికి? వాడు ఎట్టన్నా ఉండాలి. నాలా బట్టలకైనా పర్లేదు వాడికి. మేము సరుకులు తెచ్చే కొట్టు దగ్గర ఆయన మాట్లాడతాడండి, నిజంగా మాట్లాడు. ఆ కొట్టు దగ్గర అయినప్పుడు ఈ బేరానికి వస్తారు కదా, కాసేపు మాట్లాడుతుంటారు ఆయనతో. పేరు చెప్పలే, పొలం పేరు కూడా చెప్పలేం. వాళ్ళు ఎంత మాట్లాడతారంటే, ఏముందయ్యా సంపాదిస్తాం, వాడు ఎంతనే ఉన్నది, పిల్ల మాత్రం మంచిది కావాలి, డబ్బు రావాలా. వాడు పేకాడాడి పొద్దాకలు పేకాడి తాడి ఆ రోడ్డు మీద పడుకున్న పిల్ల మాత్రం బాగుండాలి. వాడు మాత్రం కట్నం ఇవ్వాలి, వాడికి ఏమో కట్నం ఇవ్వాలా, అన్ని ఇవ్వడానికి పిల్ల పది బాగుండాలి. పిల్ల బాగుండాలా, గుణవతిగా ఉండాలి, అన్ని పనులు చేసే పిల్లగా ఉండాలి, ఇంట్లో అత్తమామలు ప్రేమించే ప్రేమిడిగా ఉండాలి. వాడు మాత్రం అటువంటి షికారు చేసి డ్యాన్స్ చేసేవాడిగా ఉండే ఏం పర్వాలేదు. నేను అంటాం కాదండి, ఆయన చెప్తాడు, అంటాడండి ఆయన. వచ్చేవాళ్ళని ఆ బేరానికి సరుకు వచ్చేవాళ్ళని ఆయన చెప్తాడు, మీ పిల్లలే బాగుండాలండి, పిల్ల మాత్రం మాట్లాడి నేను రివర్స్ ఉన్నా కదా, అది కూడా అనరే, అది కాదన్నా అనరే, పిల్ల మాత్రం ఎట్లా ఉండాలంట. మళ్ళీ పిల్ల బాగుండాలి, ఇంకేం కావాలా, కట్నం కూడా దిట్టంగా ఉండాలి.
ఆయన అట్టే మాట్లాడతాడండి. జూపూడి వాళ్ళ కుట్టుకాడ చెప్తాను మేము సరుకు ఆ మూల మీద కౌంట్లు మూల మీద బస్ స్టాండ్కి పోయి మూల మీద ఉంటుంది. ఇప్పుడు బియ్యం పెట్టాడు వాళ్ళ కొట్లో చెప్తాను మేము. ఆయనేం లేదు దుమ్ము తగ్గుతాడు. వీళ్ళు కొట్టుకొని రాడేమో అనుకోడు. కొట్టుకొచ్చిన మళ్ళీ రాడేమో అనుకోడు. నువ్వు వచ్చినా రాకపోయినా ఆయన అట్టే మాట్లాడతాడు. చూడండి నేను చెప్తున్నాను. నువ్వెట్ట జీవించినా నువ్వెట్ట బతికినా నువ్వు వారమంతా మందిరానికి రాకపోయినా ఉపవాస ప్రార్థనకు రాకపోయినా సంఘ ప్రార్థనకు రాకపోయినా సువార్తకు రాకపోయినా నువ్వెక్కడికి రాకపోయినా నేను గుణవంతురాల్ని నువ్వు అనుకుంటే దేవుడు ఇష్టపడండి. ఆయన చెప్పినటువంటి విధానంలో అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుట, ప్రార్థన చేయట ఎడతెగక ఉన్నటువంటి సంఘం గుణమతి. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదవండి జాగ్రత్తగా. తర్వాత చదువు. ఆయన అక్కడి నుంచి చదువు. అక్కడి నుంచి అటువలే క్రీస్తు కూడా ఏమా అయ్యా తమ్ముడు సంఘమును ప్రేమించి ఏమా అది కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలవబెట్టవాలని వాక్యముతో ఉదక స్నానముతో చేసి వారిని పరిశుద్ధపరిచి పరిశుద్ధపరచుటకై అది చెప్పండి. ఇప్పుడు ఈ గుణవతి అయినటువంటి స్త్రీ ఎవరంటే నువ్వు నేనే. దేవుడు కోరుతుంది ఎవరంటే ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం, ఆ గ్రూపు ఈ గ్రూపు, ఆ ప్రార్థన ఈ ప్రార్థన కాదండి. గుణవతి కావాలి ఆయనకి. గుణవతి అయినటువంటి స్త్రీ ఆయనకు రేపు పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడినటువంటిది. అదే ఇది ఉదక స్నానం. వాక్యం అనే ఈ ఉదక స్నానం ద్వారా ఉతకటం అన్నమాట. ఇది ఎందుకు కేకెత్తున్నాను, ఎందుకు గట్టి ఆడుతున్నా అంటే ఉతకటం, వాక్యం వినాలని, వాక్యం ద్వారా ఉతకటం అన్నమాట. బట్టలు పొద్దున్నే లేచి మా ఏప్రాలు నేను పైన నుంచున్నా చూస్తుంటే డెప్పలో పెట్టేసి ఇట్ట పోసి మళ్ళీ వేసి పిండి ఏమి కుదురుతుందంటే ఏమి పిండుతుందంటే పిండలేదా పొద్దున ఎప్పుడో మాట కాదు నేను చెప్పేది. మా ఏప్రాలు కమలమ్మ గారు గుంజుతుందండి. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నా వాక్యానికి కరెక్ట్గా నేను ఏదైతే దేవుని చెప్తాం నేను ఏదన్నా సూచిస్తుంటే దాన్ని అపార్థంగా చేసుకోను, వాళ్ళని తక్కువగా మాట్లాడను, తక్కువ చేయండి. అది నాకు ఉపయోగపడుద్ది. నేను చేసే ప్రార్థనకి దేవుడు చెప్పమనడానికి అవునా కాదని రుజువు. ఇప్పుడు వాక్యాన్ని ఉదక స్థానం ద్వారా పవిత్రపరిచి లేకపోతే పరిశుద్ధపరిచి ఆయన నిలబెట్టుకుంటే కొరకు ఆయన నిన్ను నన్ను చదవండి. ఇప్పుడు పెళ్ళెప్పుడే చదువుతారు, పెళ్ళిళ్ళప్పుడు అటువలే జాగ్రత్తగా మాట. ఇది ఈరోజు కాదు, కొద్దిగా చెప్తా కొన్ని మాటలు టయాన్ని బట్టి. వచ్చే ప్రపంచమైన తర్వాత మనం తెలుసుకుందాం, అసలు సంగతంలో తెలుసుకుందాం. ఊరకనే ఈరోజు అంటర్లైన్గా చెప్తా, గుర్తుపెట్టుకోండి. చదువు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగినటువంటి సంఘంగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టవలనని వాక్యముతో
ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచబట్టకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు మనకు అప్పగించుకున్నాడు? ఎందుకు సిలువేయబడ్డాడు? ఎందుకు మన కొరకు రక్తం కాచాడు? ఎందుకు మనకు ప్రాణదానం చేశాడు? ఎందుకు ఎందుకు మాట్లాడు. ఎందుకు? నిన్ను నన్ను రేపు నిలబెట్టాలని, ఆ సంఘంగా ఆయన ఎదుట పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన ఏ మచ్చ మలిను డాగు లేకుండా చేయాలని ఆయన వాక్యమనే ఉదక స్థానం దగ్గర ఉతికి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నిన్ను నన్ను నిలబెట్టాలని చూస్తున్నాడు. మనమేంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సమయంలో ఏం జరిగిందండి? సంఘం చూడక రాయబడింది అపోస్తుల కార్యాలు. సంఘం అంటే ఇప్పుడు ఎవరు? భక్సం గారి సంఘమా? ఇది సహవాసం అన్నమాట. ఇలా బలానా సంఘమా? సంఘం కాదు. సంఘం అంటే ఎవరు? అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 28వ వచనం. 28వ వచనం చదవండి. ప్రభు జాగ్రత్తగా అండి. ప్రభు తన స్వరక్తం నుంచి సంపాదించిన దేవుని సంఘం. ఎవరు మనం? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వాడు. ఆయన రక్తం ద్వారా విమోచించబడినాం. అది సంఘం అంటే. మనం ఆయన సంఘం. అందుకని ఈ సంఘం ఎట్టుండాలా అంటే, ఈ స్త్రీ సంఘం అంటే ఏం చెప్తుందంటే స్త్రీకి సాదృశ్యం. సంఘం అంటే మనమందరం ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారిని. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదవండి. ఆఖరిలో ఉంటుంది దాని సంగతి అంతా. కలిసామండి. చదువు. చదువు. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చదువు. ఎట్లనగా 4వ వచనం చదువుతున్నాడు. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా ఎక్కడి నుంచి జాగ్రత్తగా బాగా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులవి నిర్దోషులవి నిర్దోషమై ఉండవలనని జగత్పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎంత ధన్యులమండి. నిన్ను నన్ను ఏర్పాటు చేస్తా ప్రేమ చేత క్రీస్తులో. ఇప్పుడు కాదు. నువ్వు రక్షించబడతావని ముందే తెలుసు. నేను రక్షించబడతామని ఆయనకు ముందే తెలుసు. ఈ జగత్ పునాదులు వేయబడక మునిపే భూమి కలుగునుగాక, భూమి నీళ్లు వేరైపోదుగాక, సూర్యుడు కలుగు ఇవన్నీ కాలక ముందే ఆయన 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 బుర్రలో మనమందరం నిర్ణయించబడ్డాం. ఒక ఇంజనీరు ఇంటి ప్లాన్ వేయాలంటే ఏం చేస్తాడు? ఇంజనీరు ఇంటి ప్లాన్ వేయాలంటే ఏం చేస్తాడంటే ముందు కూర్చొని ఆ స్థలాన్ని గీస్తాడు. 4 పక్కన గీచేస్తాడు. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఎంతవరకు చుట్టూరు ఇది ప్రహరీ. ఈ ప్రహరీ తర్వాత మళ్ళా గీసుకుంటాడు అన్నీ. ఇదిగో ఇది బెడ్రూమ్, ఇది కిచెన్, ఇది డైనింగ్ హాలు, ఇది హాలు, గెస్ట్ హౌస్, లేకపోతే ఇది లోపల లెట్రిన్ బాత్రూమ్, లేకపోతే బయట వచ్చే వాళ్ళకి ఇది, లేకపోతే ఫలాంది ఇక్కడ గైరేజర్ పెట్టాలి, ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టాలి. మొత్తం ముందుగానే అన్ని ప్లాన్ వేస్తాడు. వేసి గీతలు వేసి అన్ని లెక్కల ప్రకారంగా ప్లాన్ వేస్తాడు. ఏముంటుంది ఆ ఇంజనీర్ మెదడులో, మనసులో, బుర్రలో అసలు ఇక చెప్పే పని లేదు. ప్లాన్ వేస్తాడు. నువ్వు చెప్పకపోయినా ఆ రాంగులనే ఇది పర్లేదు ఇట్లయ్యా మొత్తం చెప్పేస్తాడు వాడు. ఏముంది ముందు
మాట్లాడి అర్థమైంది నేను చెప్పేది. మన ప్రియ రక్షకుడు యేసయ్య నువ్వు నేను ఈ భూలోకానికి రాకముందే పుట్టకముందే నువ్వు ఫలానా ఆమెకు జన్మిస్తావు, నేను ఫలానా వాళ్ళకి జన్మిస్తాను, నువ్వు ఫలానా ఆయన వివాహం చేసుకుంటావు, అన్ని ఈ జగత్ పునాదులు వేయబడక ముందే క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత అద్భుతమైన సంగతి. మనమైతే రారంటే దగ్గర కూర్చోబెట్టి ఎగిరాడపోతుంటాడు. అరే దాయా ముద్ద పెడతా, ఎంత అలుగుతామో, ఎంత మొండికెత్తామో. అందుకనే ఓసారి ముట్టికాయలు వేస్తుంటాడు, మొండికెత్తే అలుగుతుంటే ఎందాక కూరుకుంటాడు, ఎందాక అలుగుతావు అని 4 వేస్తాడు. ఏంటండి పిల్లల్ని ఏం చేస్తాం మనం? దగ్గరకు తీసుకుంటామండి. తర్వాత ఏమైంది? వాడు మరీ మురిపం కాడితే ఏం జరిగింది? వాడు రౌడీ కూడా అవుతాడు, దొంగడు అవుతాడు, కూలి కూర అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు, ఆఖరికి నిన్ను చంపేవాడు ఉంటాడు. అంతే. ఇక్కడ రాయబడింది గుణవతి కావాలి యేసయ్యకు. నువ్వు నేను గుణవతులు. ఏ గుణం ఒక్కొక్కటి చెప్పమంటారా? ఇక్కడ రాయబడింది చూడండి. ఎఫెసీయుల రాసిన పత్రిక మళ్ళీ చూద్దాం 5వ అధ్యాయంలో కొంచెం జాగ్రత్తగా చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన, చెప్పండి ఏమన్నా మొట్టమొదటి ఏంటంట? కళంకమైన. ఏమనకూడదంట? ఈ గుణవతికి ఆయన చూసినప్పుడు నువ్వు నేను ఎలాగుండాలంటే కళంకం ఉండకూడదు. కళంకమైనటువంటి కన్యక నువ్వు కనపడితే, చెప్పండి ఇష్టపడి పెళ్లి కూడా ఇష్టపడతాడా? ఒకసారి మా మేనల్ని పెళ్లి చేయడానికి పోయాం. మాకు తెలియదు అసలు. పెళ్లి రోజే వెళ్ళాం మేము. ఆ పెళ్లి చేసే పాస్టర్ గారు అందరి పిల్లకెళ్ళి చూస్తున్నారు, ఎగదిగా చూస్తున్నారు. మా మేనల్లు అంటే మా పెద్ద మేనల్లు సంసోను, వాడైతే పొద్దుగా పిల్లకెళ్ళి చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఆడు చూస్తున్నాడు. అసలు చూస్తుంటే మేము అక్క అంటున్నాను, నన్ను తట్టి ఏంది అటు చూస్తున్నాడు, ఆ పిల్ల కదా ఈ పిల్ల, మొట్టమొదటి చూపించిన పిల్ల కదా అని నాకు చెప్తుంది. అర్థమవుతుంది మీకు చెప్పేది? అంటే సరే వీళ్ళందరూ ఈ మల్ల కొలకొల పడుతున్నారు, వీళ్ళందరూ మల్ల కొల పడుతున్నారు. ఎవరు? పెళ్లి కొడుకు తరపుడు. ఇక పెళ్లి కొడుకు అన్నేమో ఇక పైకి కిందకి ఏమి చూసుకుని అసలు ఏమో ఇక ఏ వాక్యం ఏకమేలే చూడలే, పిల్లకెళ్ళే చూస్తున్నారు. ఆఖరికి పెళ్లికి చేసేటప్పుడు పెళ్లి ఆ పాస్టర్ గారు, పెళ్లి పాస్టర్ గారు ముందుగా ఎక్కడ వెళ్ళా నేను ఎప్పుడు కూడా 500 పెళ్ళి పైన చేశాను. నేను ఎప్పుడు వెళ్ళా, చేయని వాటికి పోయింది కూడా వెళ్ళా. ఆయన చెప్తాడు, ఓ పెళ్లి కొడుక నీకు మొట్టమొదటి చూపించిన పిల్లలో కాదో చూసుకొని తాను కొట్టుకట్టు అన్నాడు. ఊరు నాయన గుండె బయలుపోయా. నిజమా జరిగిన మాట అండి, కళ్ళపల్లిన మాటలు ఏమి చెప్పడం. ఇక ఆ సమయంలో ఇక మాకేమో పిల్లలకి ఏమైతే ఎవరు ముందుకు పోవాలా? పిల్లి గంటలు ఎవరు తాడు కడతారు, గంట కడతారు. పిల్లి మేడ గంట కట్టేవాడు కావాలి కదా, అవును కదమ్మా? అర్థమైంది నేను చెప్పేది? ఎవరు పందికొక్కులు ఎలకలు అన్నీ పోగైంది అంటారు. రోజు మీటింగ్ వేసుకుంది అంటారు. రానివాడిని ఎవరిని? పిల్లి మెల్ల కంటగడమని చెప్పి అన్ని పెడితే ఇక ఆఖరి తీర్మానం చేసి వాళ్ళ పెద్దలు అన్ని నిర్ణయించుకొని అబ్బాయి ఎవరు కడతారా ముందు పోయేది, ఎవరు రా నువ్వు అని మొత్తం ఎవడు కడతాడు, ఎవడు కొడితే వాడు పెట్టేసి అంతే కదండి. నిద్రబాబాక అందుకు చెప్పా ఈ కథ అని. అసలు ఎంతమంది కథలు చెప్పట్లే, చెప్పేవాడిని కాదు. ఎప్పుడో చిన్నప్పుడు చెప్పేవాడిని, ఇప్పుడు మర్చిపోయా. నిద్రబాబాక ఏమి కావాలంట? ఈ స్త్రీ, ఈ గుణవతి ఎలాంటిది ఉండాలి? గుణవతి మొట్టమొదటి మాట ఏమంటారా? కళంకం లేనటువంటిదిగా ఉండాలి. యేసయ్యకు కావాల్సింది ఎవరంటే మనం ఎప్పుడు చెప్తా ఉంటుంది ఒక మాట బైబిల్లో. కీర్తనలో 101:6 చదవండి ఒకసారి. అందరూ తీసుకోండి. కీర్తనలో 101 అధ్యాయం 6వ వచనం. కీర్తనలో 101:6.
నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకమైనటువంటి వారిని నేను కనిపెడుతున్నా. నిర్దోష మార్గమును నడుచువారు నాకు పరిచారకులైందరు. చూడండి, దేవుడు కనిపెడతాంట. తమ్ముడు, ఒక్కసారి మనసులో తీసుకోండి. నువ్వు సంఘం అంటే నువ్వు కన్నికవే, మనందరమే కన్నికలమే. ఆయన రక్తం ద్వారా విమోచించబడిన సంఘం. ఈ సంఘంలో నువ్వు కూడా ఒక కన్నికవి, పెళ్లి కుమార్తెవి. పెళ్లి కుమార్తెవి నిన్ను సిద్ధపరుస్తున్నాం. నిన్ను సిద్ధపరచుటకు మేము పెళ్లి పెద్దలం అన్నమాట. పెళ్ళి ఏమంటారు వాళ్ళని సిద్ధపరిచేవాళ్ళని? అమలాక్కల్ని ఏమంటారు? పెళ్లి కూతుర్ని బట్టలు అవి కడతాం, వాళ్ళు ఏమంటారు? అయ్యి ఎప్పుడే మేము చూస్తూ ఉంటాం, మేము ఆ పేర్లు మాకే తెలుసా అంటారా? అంతే కదా. వాళ్ళ మేము మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాం. పెళ్లి కుమారుడు పెళ్లికి తీసుకెళ్తున్నాం. పలానా రోజున పెళ్లి చెప్పలే, ఆయన తారీఖులు చెప్పలే, ఏమి డేట్లు ఇవ్వలే, లేకపోతే టైం కూడా ఇవ్వలే. ఆయన వస్తా అని చెప్పాడు. మధ్యాకాశంలో పెళ్లి కుమారుడుగా వస్తాడు ఆయన చెప్పాడు. మేము చెబుతున్నాం, మమ్మల్ని పంపించాడు. ఏమిటికి? ఆ పెళ్లి కుమార్తె కనుక నువ్వు నిన్ను సిద్ధపరచకు, మమ్మల్ని సిద్ధపరిచేవాడు కూడా సిద్ధపడతాడు. మాకు కూడా ఉంది అదే బ్రదర్స్ ప్రేయర్ మీటింగో, దైవ సేవకుల కోడికో మాకు కూడా మెట్టుకాయలు వస్తానే ఉంటాం. మాకు కూడా సిద్ధపాటు ఉండాల్సిందే. నీకే కాదు, ఆ సంఘంలో ఆ కన్యకగా ఆ పెళ్లి కుమార్తెగా నువ్వు ఉంటే రేపు అందరూ విడిచిపెట్టినా పెళ్లి కుమార్తెను విడిచిపెట్టాడు ఆయన. పెళ్లి కుమారుడు అంతవరకు పెళ్లి కుమార్తెనే ఉంటాడు. శారీరకంగా ఆలోచించబాకండి, ఇది ఆత్మీయ పంది. ఇక్కడ రాయబడింది, ఆ స్త్రీ, ఆ గుణవంతురాలు భూమి పునాదులు వేయబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసినాడు. పరమగీతాలు 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. మొట్టమొదట ఎఫెసీ రాసిన పత్రిక మనం చూసినట్టుగా ఈ కన్యక కళంకమైన లేనటువంటి కన్యకగా ఉండాలి మనం. నా పౌరమా నిష్కళంకురాలా. అబ్బబ్బా, ఏదండి నాకే చూడండి, ఇప్పుడు నాకే చూడండి. అది దొరకకపోతే రాసుకోండి. పరమగీతాల్లో సులామితి సంఘం అన్నమాట. ఈ సులామితి సంఘం ఇప్పుడు ఏమని పిలుస్తాడంటే, చూడండి, నాకేం చూడండి, ఏం కాదు. నా పావురమా అని పిలిచాడండి. ఎంత అద్భుతమైన సంగతి. ఈ గుణవతిని కళంకమైనటువంటి సంఘాన్ని ఏమని పిలుస్తాడంటే, నా పావురమా. పావురం అంటే ఎంత పొగడబడించండి, ఎంత పొగుడుతున్నాడో చూడండి. యేసయ్యే పొగుడుతున్నాడండి. కళంకం లేనటువంటి స్త్రీని పొగుడుతున్నాడు. ఎంత పొగుడుతున్నాడు చూడండి. యేసయ్య పొగడటం అంటే, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, సైతాన్ దగ్గర సవాల్ చేసినాడు. నా దాసుడు తెలుసా నీకు? యథార్థవంతుడు, నీతివంతుడు, పాపం తెలియ చేయనివాడు. 2 సార్లు చెప్పాడు సైతానికి. ఒక యోబు సంగతే, యోబు దగ్గరే దేవుడు సవాల్ చేశాడు, ఇంకెవరి దగ్గర సవాల్ చేయలేదు. ఇప్పుడు కళంకం లేనటువంటి స్త్రీ, కళంకం లేనటువంటి సంఘం, కళంకం లేనటువంటి పావురం అంటే కళంకం లేదంటే ఎలాంటి అపవిత్రత ఉండదు. పావురం అంటే నిష్కపటమైంది. పావురం దానిలో కక్ష, క్రోధాలు, భేదం, అసూయ, పగ అలాంటి తెలియనటువంటిది పావురం అంటే. పావురానికి కపటం తెలియదు. పావురం నిష్కళంకురాలు. ప్రభు కోరే దేవుడు అంటే
గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా కీర్తన ఉంది. చూడండి, గుణవంతురాలుగా ఆయన కోరేది ఏంటంటే గుణవతి అయినటువంటి స్త్రీ అరుదు. అందుకని ఆయన వెతుకుతున్నాడంట. గుణవంతుడు ఎవరైనా ఉంటారేమో, ఏ సంఘంలో, ఏ విశ్వాస అయినా, ఏ సేవకుడైనా, ఏ దేవుని బిడ్డ అయినా కళంకం లేనటువంటి, మచ్చలేనటువంటి, మడత లేనటువంటి ఆ కన్నికగా, ఆ గుణవతిగా ఎవరన్నా ఉండారేమోనని ఆయన ఎతుకుతున్నాడంట, చూస్తున్నాడంట. మరి నువ్వే పట్టీలో ఉన్నావో, నేనై పట్టీలో ఉన్నాను. నన్ను చూసినప్పుడు నా పౌరవా, నిష్కళంకురాలా అనే స్థితిలో ఉండవా? ఉంటే మంచిదే, చాలా మంచిదే. ఇక పొద్దాగా లేచిన కాడ నుంచి వాడు పరిగెత్తి ఇటు పరిగెత్తి అది చేసి కనీసం 1 గంట సేపు అయిన మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉండేటువంటి జీవితమేలే ఉందంటారు విశ్వాసులకి. 1 గంట అయినా, అది గంట మామూలే నేను చెప్పేది. నిజమైన విశ్వాసి 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 12 గంటలు మోకాళ్ళ మీద ఉంటారు. విశ్వాసి ఉండేది. అందరి సంగతి నేను చెప్పట్లే. అటు కూర్చొని అడిపోయి, అటు కూర్చొని ఇటుపోయి, అటు కూర్చొని అడు. ఏంది ఇదేమన్నా బజారా? మందిరం మాట కాదు నేను చెప్తుంది. నీటిలోనే, నూండా తలుపులోనే 1 గంట అయినా ఆయన పాదాల దగ్గర కూర్చొని నీ అవిధేయత, నీ బలహీనత, నీ పాపాలు, నీ ఏదున్నా సరే నువ్వు నిష్కళంకమైనటువంటి జీవితం కలిగి ఉన్నావా? మంచిది, రైతులా, దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు నిష్కళంకం ఉంటే దేవునికి ఆనందం. అదే ప్రభు అంటాడు కదా, దేవదూతల పిలిచంట సంతోషపడతాడంట, పరలోకంలో అంట ఆనందిస్తాడంట వాళ్ళని చూసి. సైతాన్ అంటదంట, వాడు చూడు నా కుమారుడు చెప్తున్నాడు, మందిరంకి వెళ్తున్నాడుగా, ఆరాధన చేస్తున్నాడుగా, చూడు అడుగుడు ఎవరి దగ్గర కూర్చున్నాడు, చూడు ఏం మాట్లాడుతున్నాడు, ఆ బజార్లో చూడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు ఇది అంటదంట. ప్రతి నిమిషం మన మీద దోషారోపణ చేస్తూ ఉంటాడు. యేసయ్యకి ఎంత దుఃఖం ఉంటుందో చెప్పండి. నీ కొడుకో నీ కూతురో బయట తిరుగుతుంది, ఇట్లా చేస్తుంది, ఇంటికి రావట్లే, ఏదో చేస్తుంది అంటే నువ్వు ఆనందిస్తావా, సంతోషిస్తావా? చెప్పండి. నీ కొడుకు అనుకో, ఎవరన్నా కానీ, నీ బిడ్డ, నీ మాట అనుకుండా ఎక్కడో తిరుగుతా, ఏమేదో చేస్తా, ఏమేమో నీకు అవమానకరమైనటువంటి పనులు చేస్తుంటే నీకు ఎలాగుంటుంది చెప్పుదు. ఒక్కసారి ప్రియ తమ్ముడు, చెల్లి, 2 చేతులకి దండం పెడుతున్నా. ఆయన నన్ను చూసినప్పుడు అందుకని ఇంతకుముందు పిల్లలకి అసలు ఫోన్లు ఇవ్వకండి, టచ్ ఫోన్లు ఇవ్వకండి అంతమందో దేవుని సేవకులు చెప్పేవాడు. ఇప్పుడు ఏం చేసి సైతాన్ని ఏం చేసి చూసారా? పచ్చగా మనమే చేయాల్సి వస్తుంది. ఎందుకు? చదవటానికి. వాడు చదవటానికి చదువుతున్నాడో ఏం చేస్తున్నాడో ఏమో ఎవరికి తెలియదు. అసలు చదువుతున్నాడో ఉండాల్సి అన్నీ ఉండేయండి. ఉండాల్సిన ఇక చెప్పాడు కదా, యేసయ్యని తీసుకెళ్ళి 1 నిమిషం ఇదిగో నాకు సాగిన పడు మొత్తం నీకు ఇచ్చేస్తున్నాడు అని చెప్పి చూపించాడంట. 1 నిమిషం అంతా చూపించాడంట. ఎవరికి? యేసయ్యకి తెలీదా? ఇప్పుడు మన పిల్లలకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం చదువుతున్నారో, ఏం చూస్తున్నారో, ఏం చెడిపోతున్నారో, ఎంత భ్రష్టులు అయిపోతున్నారో. మావాడు బాగానే ఉన్నాడు, ముంబై బాగానే ఉంది, అనుకుంటున్నాం, సంకల్పడుతున్నాం. నువ్వు సంపూర్ణం అయితే తప్ప. నాకు ఎంతమంది టచ్ ఫోన్ నాకు తెలుసు, కానీ టచ్ ఫోన్ నేను తీసుకోదలుచుకోవాలి. ఇక అది అవసరమైంది ఇప్పుడు వాక్యం కోసం. ఊరక చూస్తూ ఉంటే అయ్యో గుండెలు పగిలిపోయేది కనపడుతుంది. ఒక్కోసారి చూస్తుంటే అందుకే ఇంత చెడిపోతున్నారు, ఇంత భ్రష్టులు అయిపోతున్నారు. కళంకం లేని, మడత లేని ఆ భయంకర పాపం చూసి యేసేపులాగా పారిపోయేవాళ్ళు తప్ప
99% చెడిపోయేవాళ్ళే. ఇప్పుడు కూర్చున్నా మీరు కూడా అనుకోండి, నేను మిమ్మల్ని ఏమంటలే. నువ్వు ఎంతగా ఫోన్ చూసి లోకం ఓరగా చూపించేస్తుంది, సైతాను వాడి సమయం కొంచెమని అంతా చూపించేస్తుంది నీకు. అన్ని వినాదాలు వీడియో అన్నీ చూపిస్తుంది. నువ్వు దేనిలో పడిపోతావో, పతనం అయిపోతాం. అందుకనే మనం జాగ్రత్తగా నిలకోగలిగి ఆయన చూసినప్పుడు నా పౌరమా నిష్కళంకురాలా, నా పౌరమా అనాలి. నిన్న చూసినప్పుడు చదవండి, ఎంత బాగుందో చదవండి. నా పౌరము, ఆ, నా పౌరము, 9వ వచనం కూడా, 8, 9 కూడా. 60 మంది రాణులను, 6వ అధ్యాయం పరమగీతాలు 6వ అధ్యాయం 8, 9 పరమగీతాలు 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇప్పుడు 60 మంది రాణులను, 60 మంది రాళ్లను, 80 మంది ఉపపత్నులను, ఆ, లెక్కకు మించిన కన్యకులు కలరు. ఆ, నా పౌరము, ఎక్కడి నుంచి అండి? నా పౌరము, నా నిష్కళంకురాలు ఒకటే. నా నిష్కళంకురాలు ఒకటే. ఆమె తన తల్లికి ఒకటే కుమార్తె, ఆ, కన్న తల్లికి ముద్దు బిడ్డ. ఆ, స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలందరూ. స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలందరూ. నాకెళ్తాను. స్త్రీలు అంటే సంఘమే, మరి మనమే. స్త్రీలు చూసి ఎవరవుతారు? ధన్యురాలవ్వాలి. నువ్వు నేను ధన్యుడు అంటే ఆశీర్వదించబడ్డాము, పరలోకంలో ఆశీర్వదించబడినటువంటి వారు. ఇప్పుడు ఆ భాగం కాదు, కానీ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఈ నిష్కళంకురాల్ని ఎట్లా పొగుడుతున్నాడంటే, పొగిడెత్తబడు సంఘాన్ని పొగుడుతున్నాడు. ఆశీర్వదించబడినటువంటి సంఘం. 5వ అధ్యాయం పరమగీతమే 5వ అధ్యాయం 22వ వచనం. 2వ వచనం, నేను నిద్రిస్తేనే కానీ, 2వ వచనం. నేను నిద్రించుకునే కానీ, నేను నిద్రించుకునే కానీ నా మనసు మేలుకొని ఉన్నది. చూడండి, నేను చెప్పండి. నేను నిద్రించుకునే కానీ, మాట్లాడలే మీరు ఆ మాట మాట్లాడండి. నేను నిద్రించిందే కానీ, ఆ మాట రాదా ఏంది అక్కడ మాట? ఏందట? నేను నిద్రించిందే కానీ, అది ఇప్పుడు మాట్లాడినారు. చూడండి, ఇప్పుడు చదవండి. మీరు చదవండి ఒకడు. జాగ్రత్తగా అండి అమ్మా, తమ్ముడు, చెల్లి. నేను నిద్రించుతానే కానీ నా మనస్సు, అది నీ మనస్సు నాకెళ్ళి చూడండి ఒకసారి. ముగిస్తాను. తర్వాత మన ప్రభుత్వం అయితే తర్వాత ముందు మాట్లాడుకుందాం. నాకు అక్కేం చెప్పేదంటే 11 గంటలకు ముగిస్తే కొంత బాగుంటుందేమో అంది. 11 గంటలకు ఎట్లా ముగిస్తారండి? సరే, అయినా ముగిస్తా. నాకే అందరూ మీరు రక్షించబడ్డారా? రక్షించబడుతున్నారా మీరందరూ? చెప్పండి. ఆన్లైన్లో చూసేవాళ్ళు కూడా మీరు రక్షించబడుతున్నారా? మాట్లాడండి. మేము రక్షించబడ్డాము అన్నవాళ్ళు చేయతండి. మేము రక్షించబడ్డాము అన్నవాళ్ళు చేయతండి. బ్రదర్స్ నేను రక్షించబడదా ఏంటి? అరే భలే అన్యాయంగా ఉందే. ఇప్పుడు రక్షించబడుతున్నాం అన్నవాళ్ళు చేయతండి. రక్షించబడుతున్నాం. మారు మనసు కాదు నేను చెప్తుంది. మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడం కాదు. ఎత్తితే ఏమైందో ఎత్తకపోతే ఏమైందో. చూడండి, ఇంకా నువ్వు రక్షించబడలే. ప్రభువుని అంగీకరించినావు, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినావు, ఆయన రక్షకుడుగా చేర్చుకున్నావు, నీతిమంతుడిగా చేయబడ్డావు. రక్షించబడతానే ఉన్నావు, రక్షించబడలే. ఇంకా అనుకోబాకండి. మేము రక్షించబడలే, ఇంకా రక్షించబడుతున్నాం. నువ్వు రక్షించబడలే. ఎందుకో తెలుసా? నీ మనసు పాపం చేస్తూనే ఉంది. ఒకసారి ఒక బ్రదర్స్ మేము కూర్చొని ప్రార్థన చేసే సమయంలో ఒక బ్రదర్ నన్ను అడిగినాడు, అన్న మా అందరికన్నా నువ్వు పెద్దోడివి కదా,
ఇదేంటన్నా మరి ఇప్పుడు నేను మా కొడుకు రక్షించబడ్డాడు, నా కోడలు కూడా నా ప్రభు ప్రభు నమ్ముకుంది, ఆమె కూడా బాప్తీసం తీసుకుని వీళ్ళిద్దరూ బాప్తీసం ఇస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు పాపులే, అంతకుముందు పాపం చేసిన వాళ్ళే, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అంతకుముందు వీళ్ళందరూ పాపం చేసిన వాళ్ళే. మరి ఇప్పుడు ప్రభు నమ్ముకున్నారు కదా, పాపాలకు విడిచిపెట్టారు కదా, నీతివంతులు అయ్యారు కదా, అవును కదా, లేరా? మరి వాళ్ళకి పుట్టిన పిల్లలు పాపులు ఎట్లా అవుతారన్నా అని అడిగారు. చెప్పండి, మీరు చెప్పండి, పాపులా నీతివంతుల పిల్లలు? ఏం మాట్లాడలేదు మీరు. చూడండి, అసలు చూడండి, దగ్గరికి ఒకసారి చూడండి. అది కాదు నేను చెప్తుంది, చూడమంటే చూడండి. నేను ఎవరో సంగతి కాదని చెప్తుంది, మీరు అటు చూడలేదు పాట చెబుదామని. నాకెళ్ళి చూడండి. నాకెళ్ళి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారు, వాళ్ళు పాపాలు విడిచిపెట్టారు, బాప్తిసం కూడా తీసుకున్నారు, ఆరాధిస్తున్నారు, బలలో పాల్గొన్నారు, క్రమంగా మందిరానికి వస్తున్నారు, క్రమంగా మందిరానికి వస్తున్నారు. నాకెళ్ళి క్రమంగా చూడలే, నాకెళ్ళి క్రమంగా మందిరానికి వస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, సంఘ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకు బిడ్డలు పుట్టారు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు భార్య భర్తలకి కొడుకులు పిల్లలు పుట్టారు. ఒక కొడుకు ఎవరో పుట్టారు. వాడు పాపులా నీతివంతులా? మాట్లాడండి, ఏదో ఒకటే. నన్ను ఎంతసేపు ఇచ్చేసారు మీరు, ఏదో ఒకటి చెప్తే దాటిపోతాం కదా. వాళ్ళు పరిశుద్ధులా పాపులా? ఎట్ట జనం ఎట్ట పాపాడు? నీతివంతులు అయిపోయారు. వాళ్ళు ఏమైపోయారంటే అంతకుముందు పాపులే, అంతకుముందు పాపం చేసినారు, అంతకుముందు అన్నీ చేశారు, అన్నీ విడిచిపెట్టారు. బాప్తిసం కూడా తీస్తున్నారు, మారు మనసు పొందారు, బాప్తిస్తున్నారు, పరిశుద్ధులయ్యారు, నీతివంతులు, అంతా అయిపోయింది. బాగానే ఉంది. వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఇప్పుడు ఆయన చెప్తాడు పాపులు అంట. ఎట్ట పాపులు అంటే జన్మతో పాపం అంట. ఈ జన్మతో ఎట్ట పాపం వచ్చింది? జన్మ పరిశుద్ధుల పిల్లలు కదా వాళ్ళు. మాట్లాడండి మీరు. ఇప్పుడు పరిశుద్ధుల పిల్లలు కదా వాళ్ళు. నీతివంతులు ఎట్లా అయ్యారా? లేకపోతే ఎవరు? చూడండి, అంటే అర్థం ఏంటంటే నాకెళ్తాడు, నువ్వెంత నీతివంతుడిగా జీవించినా, నువ్వెంత పరిశుద్ధుడిగా జీవించినా, నీ మనస్సు పాపంతో జీవిస్తుంది. చిన్న బిడ్డ కూడా మనస్సు ఒకవేళ శరీరంగా నీతిమయమైనది, నీకు ద్వేషం లేదా, అసూయ లేదా, పగ లేదా, కక్ష లేవా? నా గురించే చెప్పాడు. ఏంది పొద్దాకలన్నీ చెప్తాడు, ఏంది నా కోసం అంటే నీకేముంది? ఇప్పుడు నువ్వు నీతో రక్షించబడుతున్నావా? మాట్లాడి. ఇప్పుడు రక్షించబడలే. దాన్ని ఆ మనస్సు యొక్క పాపం జన్మతోనే మనసులో పాపంలో జన్మిస్తారు. అది కొద్దిగా అంటర్లైన్గా చెప్పాడు అంతే. జన్మతో ఏం పాపం అంటే జన్మతోనే లోపల పుట్టుకతోనే పాపంతో ఉంటాడు వాడి మనసు. శరీరం పరిశుద్ధమే, మనస్సు. అందుకనే కొరింథీ రాసిన పత్రిక ఆ శిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. రక్షించబడుతున్నాం. అందుకని వాక్యం, ఈ సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఇవన్నీ ఎందుకంటే రక్షించబడుతున్నాం. నువ్వు మనసు అంతా పాపమే నేను ఉంటుంది. నువ్వు మందిరానికి రావట్లేదు, నీ పాపమే ఎక్కువ. రోజు వస్తావు, ఆ మనసులో ఉండాలని సరి చేసుకున్నావు. ఓహో, నేను ఇట్లా ఉండకూడదు కావాలా, నేను ఈ వాక్యం మాట్లాడుతుంది, ఈ మాటలు మాట్లాడుతుంది, దేవుని దాసుల ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు సరి చేసుకుంటావు, చక్కపరుచుకుంటూ నువ్వు రక్షించబడుతూ ఉంటావు. అమ్మా
ఇంకా రక్షించబడలే. ఇంకా మనం ఎవరు, నేను కూడా రక్షించబడలే. నాలో కూడా ఉంటుంది నా స్వభావం. అప్పుడు అలా మాట అన్నాడు, ఇప్పుడు ఎలా మాట్లాడారు, అప్పుడు అలా మాట్లాడారు. మనసు మాత్రం నీకన్నా నేను తక్కువనా? ఆయన ప్రార్థన పిలుస్తున్నాడే చేయమని, ఆయన లెక్కబెట్టి ఎప్పుడు రాకపోయినా నుంచోబెట్టి పాటలు పాడుతున్నాడే, నేను వాడికన్నా తక్కువనా? వాడికన్నా నేనేమన్నా తీసేసినాడా? ఆ కులపోళ్ళని ఎక్కువ పిలుస్తాడేంది, ఆ కులపోళ్ళ కోసమే ప్రార్థన చేస్తారేంది? ఏమన్నా నీలో అసూయ లేదా? అసూయ లేదా? నీ మనసు పాపం నిండే ఉంటుంది. నువ్వెంత భక్తిగా కూర్చున్నా, ఎంత భక్తి వేషాలు వేసినా, ఎంత భక్తి కార్యాలు చేసినా, నువ్వెంత భక్తి నటన చేసినా, నువ్వు మనసులో పాపం ఉంటుంది. నువ్వు రక్షించబడుతూనే ఉంటావు, అంతే. రక్షించబడలే నువ్వు అనుకున్నావు, ఇంకా రక్షించబడుతూనే. ఎప్పుడైతే నీకు ఆ క్రీస్తు పరిపూర్ణతలకు నువ్వు వస్తావో ఇప్పుడు రక్షించబడతావు. ఇప్పుడు చెప్పచ్చు, పౌలు గారు చెప్పచ్చు, నువ్వు బ్రతుకుట క్రీస్తే, సావైతే. ఇప్పుడు ఈ సంఘం కళంకం లేనటువంటి, మచ్చ లేనటువంటి ఎవరేమా? గుణవతి. ఆ గుణవతి అయినటువంటి భార్య నువ్వుంటే, నేనుంటే, ఇప్పుడు ఆ పెళ్లి కుమారుడు మధ్యాకాశంలోకి కడబోరు పోగినప్పుడు ఓహో పడుతుంది కడబోరా. ఇప్పుడు అందరూ పోగు చేయబడతారు. నీకు కళంకం లేకపోతే, మచ్చ లేకపోతే, ఏ మలినం లేకపోతే, పరిశుద్ధమైన సంఘంగా నువ్వు పవిత్రమైనటువంటి పవిత్రమైన కన్యకగా నువ్వు ఉంటే, క్రీస్తు యేసులో నువ్వు అలాగుండప్పుడు నువ్వు ఎత్తబడతావు. ఆ సంఘం ఆయన దగ్గరికి ఉంటుంది. ఇప్పుడు సమయము ఒకరించండి, వచ్చేను రండి. మీరు కూడా పాడతా ఉండండి మనసులో. గొర్రె పిల్లవి వాహోత్సవ సమయము వచ్చేను రండి, పరిశోధుల క్రియలే అమాత్రములు, గొర్రె పిల్ల మూల సిద్ధపడిన వారే, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి, సిద్ధపడెను వధువు సుప్రాకాశముగాల. సిద్ధపడింది వధువు. నువ్వు సిద్ధపడితే ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చే సమయం, ఆయన వచ్చే గడియ ఎవరికి తెలియదు. ఆయన చెప్పారు ఏ జామున వస్తాడో, ఏ సమయంలో వస్తాడు, ఎలా వస్తాడు. ప్రియ చెల్లి తమ్ముడు, నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆ గుణవతిగా నువ్వు ఉన్నావా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా, తలపు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. కలంకమైన లేనటువంటి సంఘం, స్త్రీ, కన్యక. అట్టి కన్యకగా నువ్వు ఉంటే నిన్నెంత పొగుడుతారు తెలుసా? ఆ మధ్యాకాశంలో ఆ గొర్రెపిల్ల వివాహానికంట దేవదూతలంట ఆర్తలు ఇస్తామంటారంట. ఇప్పుడు కొన్ని పెళ్ళిళ్ళు చూస్తుంటాం, పెళ్లి కొడుకు వచ్చినప్పుడు పూలు పోసుకుంటా, ఇద్దరు పిల్లలు అటు ఒకటి ఇటు ఒకటి పిల్లలు ముందు నడుపుతా వస్తారు చూడండి. అట్టగారు అసలు దేవదూతలు ఆహ్వానిస్తారంట. పూల జల్లుతో, ఆనంద భాష్పాలతో, సంతోషంతో అందరు చూస్తారంట. అదే ప్రకటన అంటారు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరు ఏ స్థలం నుంచి వచ్చారు, వీళ్ళు ఎవరు అని అడుగుతారంట.
అయ్యా నాకేం తెలుసు, నీకు ఈ గొర్రె పిల్లల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కొని పరిశుద్ధపరచుకొని కళంకమైనటువంటి కన్యగా వచ్చినారు వీళ్ళే వాళ్ళు. ఏ పట్టిలో ఉన్నావు, ఏ గుంపులో ఉన్నావు, ఏ గుంపులోనున్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఏ గుంపులోనున్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఇప్పుడైనా తెలుసుకో. నిన్ను సంకలు కొట్టుకొని నేను బాగానే ఉన్నాను, నేను చాలా బాగున్నాను, చాలా కరెక్ట్గా ఉన్నాను, అన్నిట్లో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, మంచిది, చాలా సంతోషం. పర్ఫెక్ట్గా ఉన్నావా? నీ మనసులో అసూయ పోయిందా? ద్వేషం పోయిందా? పగ పోయిందా? ఈనాడు సంఘాల్లో, పరిశుద్ధుల్లో, దేవుని పిల్లల్లో ఎవరైనా కొద్దిగా ప్రార్థన చేత మంచిగా ప్రార్థన చేత పదండి, ఎవరైనా ఫలాన్ని తెలండి. ఎంత అసూయ, ఎంత పగ! ఆ స్థాయికి నువ్వు ఎదగకుండానే నేను కూడా అన్నీ చెప్తా, అన్నీ చేస్తాను. ఒక దైవ సేవకుడు, ఒక ప్రాంతంలోనండి ఒక దైవ సేవకుడు వాక్యం చెప్పినాడు పెద్ద సభలో దాదాపు 44 లక్షల మందిలో ఒక ఆయన చెప్పాడు కథ. ఏం కథ చెప్పాడంటే గుర్తుపెట్టుకోండి. ఒక పరిగెత్తుకుంటూ వచ్చాడంట, అన్న నాకు పెళ్లి చెయ్యి అన్నాడంట. ఎంత తాగుబోతాడు నువ్వు, నీకెవరిస్తారా పిల్లల్ని, నువ్వేమి ఎంత భయకరం, ఎంత పాపం చేసేవాడు, అసలు నీకంటే పిల్లలతో నేను ఎవరు మాట్లాడాలి, ఎట్ట మాట్లాడాలి, అసలు నీ బతుకు బాగుందా అంటే వెళ్ళాడంట, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక 4 రోజులు దాకా వచ్చాడంట. అన్నా ప్రజలు అంటే ప్రజలు ఏంటి తమ్ముడు, అన్నా మీ దగ్గర బైబిల్ ఉండి అన్నాడంట. నువ్వు బైబిల్ ఎందుకురా, ఇదే మారేడు కాదు బైబిల్. అదేనన్నా నేను సంఘం పెట్టానన్నా వాడు బతికే బైబిల్ ఎక్కడ ఏముందో తెలియదు వాడికి. వర్తమానికుడంట, సంఘం పెట్టాడంట, దాని గురించి చెప్తాడనమాట. బైబిల్ ఏ మూల ఏ వాక్యం ఉందో, అసలు ఏందో మారు మనసు ఏందో తెలియదు వాడికి, పాప క్షమాపణ తెలియదు, అసలు రక్షణ గురించి తెలియదు. సంఘం పెట్టాడంట. ప్రతిమైంది నేను చెప్పలేదు. ఈనాడు మన మనస్సు మార్పు కలిగిందా? నిజంగా కళంకం లేకుండా జీవిస్తున్నావా? మంచిది, జీవిద్దాం. నేను నువ్వు మనందరం కూడా వాక్యానుసారంగా సామెతలు 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అతిథి ఒక దొరికితే ముచ్చమల కన్నా అమూల్యమైందంట. సహోదరుడు ఒక ప్రార్థన,